గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లో లారస్ ల్యాబ్స్ షేర్లు దూకుడు మీద ఉన్నాయి. బుధవారం నాడు ఏకంగా 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. బుధవారం నాడు మార్కెట్ ప్రారంభమైనప్పటి నుంచి లారస్ ల్యాబ్స్ షేర్లు లాభాలతోనే కొనసాగాయి. ఒక దశలో ఏకంగా రూ. 25 లాభంతో 52 వారాల గరిష్ట స్థాయి రూ. 636 టచ్ చేశాయి. కానీ క్లోజింగ్లో రూ. 631 వద్ద ఈ షేర్లు ముగిశాయి. ఒక్క బీఎస్ఈలోనే 2,80,000 షేర్లు ట్రేడ్ అయ్యాయి. గత కొన్ని రోజులుగా లారస్ ల్యాబ్ కౌంటర్లో వాల్యూమ్స్ కూడా పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. 2025 డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభము రూ. 92 కోట్లకు పెరిగింది. కంపెనీ ఆదాయం కూడా రూ. 1,194 కోట్ల నుంచి రూ. 1,415 కోట్లకు చేరింది. రాబోయే త్రైమాసికాల్లో కూడా కంపెనీ ఫలితాలు ఆశాజనకంగా ఉండే అవకాశం ఉందని యాజమాన్యం ఇటీవల ప్రకటించడంతో ఈ కౌంటర్లో కొనుగోళ్ల హడావుడి ప్రారంభమైనట్లు చెప్తున్నారు. ఇదే ఈ కౌంటర్పై మదుపరులు ఆసక్తి పెరగడానికి కారణమైందనే చర్చ సాగుతోంది. ఇటీవల అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయము ఈ కంపెనీ కౌంటర్పై ప్రభావం చూపించినా కూడా వెంటనే కోలుకొని గత కొన్ని రోజులుగా లారస్ ల్యాబ్స్ షేర్లు పరుగులు పెడుతున్నాయి. అయితే రాబోయే రోజుల్లో కూడా లారస్ ల్యాబ్స్ షేర్లలో ర్యాలీ కొనసాగుతుందా లేదా అనేది మార్కెట్ పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుందనే చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.